కాకినాడ జిల్లా తుని ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బాలింత చనిపోయిందని బంధువులు ఆందోళనకు దిగారు. తిమ్మాపురానికి చెందిన రత్నకుమారి తుని ఆసుపత్రిలో 2 మగబిడ్డలకు జన్మనిచ్చింది. డెలివరీ అయిన గంటలోనే రత్నకుమారి పరిస్థితి విషమించడంతో కాకినాడకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కాకినాడ తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో మృతి చెందింది. మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హాస్పిటల్లో డెలివరీ నిమిత్తం జాయిన్ చేసాం. అయితే ఆపరేషన్ అయ్యి బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు. అయితే బ్లడ్ కూడా ఆపరేషన్ అయిన వెంటనే ఎక్కించిన తర్వాత బ్లీడింగ్ కంట్రోల్ అవ్వలేదండి. ఆ విషయాన్ని మనం హాస్పిటల్ సిబ్బందికి చెప్పినా సరే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడానికి కారణం గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది అయ్యారండి. అయితే ప్రమాదస్థాయికి చేరిన తర్వాత అమ్మాయి ఇంక చనిపోద్ది అన్న సమయంలో మన హాస్పిటల్ వారు కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారండి. అప్పుడు దాకా కూడా పట్టించుకోకుండా ప్రమాదస్థాయికి వచ్చిన తర్వాత కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేసి 108కి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి ఆ డ్యూటీలో ఉన్న నర్సుని ఇచ్చి మన హైవే అంటే మన తుని దాటగానే కొంత దూరం ఒక 5-6 కిలోమీటర్ల వెళ్ళేవరకు అమ్మాయి అన్కాన్షియస్ అయిపోయిందండి. అయితే ప్రమాదస్థాయిలో ఉందని గుర్తించిన నర్సు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడంతో మళ్ళీ ఇదే తుని గవర్నమెంట్ హాస్పిటల్లో కాసేపు మన ఒక సినిమాలో ఠాగూర్ సినిమాలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కొంచెం అలవాటు చేశారండి. అయితే అప్పటికే అమ్మాయి చనిపోయిందండి. దీని అంతటి కారణం కూడా బాలింత మృతికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, అసలు ఏం జరిగింది? నిజంగా బంధువులు ఆరోపిస్తున్న దాంట్లో నిజమెంత? చూసుకుంటే కాకినాడ జిల్లా ఏదైతే ఉందో తుని అయితే మొత్తం ఈ రోజు దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. మొత్తం తుని ఏరియా హాస్పిటల్ వద్ద అయితే ఉదయం నుంచి కూడా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. తునిలో బాలింతరాలు మృతి చెందడం, ఆసుపత్రి వద్ద బాలింతరాలు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఒక ఆందోళన అయితే చేపట్టారు. బాలింతరాలు మృతికి సంబంధించిన వైద్యుల నిర్లక్ష్యం అని చెప్పి బంధువులు అయితే ఒక పక్క ఆరోపిస్తున్నారు. మరో పక్క కౌలు పిల్లలు జన్మించిన కొంత సమయానికే తల్లి మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కౌలు పిల్లలు జన్మించిన తల్లి ఆనందం క్షణాల్లో దుఃఖంగా మారిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. తుని మండలం తిమ్మాపురానికి చెందిన రత్నకుమారి శనివారం తుని ఆసుపత్రి వద్ద మగబిడ్డలు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం కొన్ని గంటల తర్వాత రత్నకుమారి పరిస్థితి విస్మరించడంతో కాకినాడకు తీసుకెళ్లాలని చెప్పి మెరుగైన వైద్యం చేయించాలని చెప్పి వైద్యులు అయితే సూచించారు. ఈ సూచన మేరకు అయితే కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో రత్నకుమార్ అయితే మృతి చెందడం జరిగింది. మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం. డాక్టర్లు డిలే చేయడం వల్లే తల్లి మృతి చెందిందని చెప్పేసి రత్నకుమారి బంధువులు అయితే మాత్రం డాక్టర్ల మీద అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనా కూడా డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా మొత్తం కూడా ఈ మరణం సంభవించి దీనికి సంబంధించి డాక్టర్లు దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా తుని గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో అయితే మాత్రం ఉదయం నుంచి కూడా మొత్తం ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో మృతురాలు సంబంధించిన కుటుంబ సభ్యులు వారందరూ కూడా గలాటా చేయడం మొదలు పెట్టారు. పోలీసులు అయితే మాత్రం అక్కడ చేరుకుని వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం డాక్టర్లు ఎంతవరకు చెప్పినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు అయితే విన్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ సంఘటనకు పూర్తి బాధ్యత డాక్టర్లు వహించాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగే ముందస్తుగా డాక్టర్ల సమాచారం తెలిపి ముందుగా పేషెంట్ ని మెరుగైన వైద్యానికి రిఫర్ చేసి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని చెప్పేసి కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు పూర్తి నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా హామీ ఇమ్మని కుటుంబ సభ్యులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఓ పక్క పోలీసులు అయితే మాత్రం ఎంత వారించినప్పుడు కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వారందరూ కూడా డాక్టర్ల మీద అయితే మాత్రం విరుచుకుపడ్డ పరిస్థితి. మొత్తానికి పోలీసుల జోక్యంతో పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే సర్దుమరిగింది. మొత్తానికి దీనికి పూర్తిగా సాయంత్రానికల్లా మెయిన్ డాక్టర్ జిల్లా డిఎంఎన్హెచ్ఓ కూడా దీన్ని కలవ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎటువంటి న్యాయం చేస్తామనే దాని మీద కూడా ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు రంగప్రవేశంతో ఆ పరిస్థితులు ఇదే చక్కబడ్డాయని చెప్పొచ్చు. దీనికి గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో అనేక మరణాలు ఈ విధంగానే దానికి సంబంధించిన డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుందని మొత్తం ప్రజా సంఘాలు అయితే దీనిలో వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ డాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తునిలో ప్రజా సంఘాలు పక్క ధర్నాకైతే దిగిన పరిస్థితి ఉందని చెప్పొచ్చింది. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.